నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధిత పరిష్కార మార్గాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు గురుగారు, ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఇక్కడ జాతక సంబంధమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు ప్రతిరోజు మీకు 3:30కి నేను అందుబాటులో ఉంటానమ్మా. ఎవరైనా సరే మీరు కాల్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికే కాల్ చేయండి. నేను అందుకే చెప్తుంటాను, నా దగ్గరికి చేయొద్దు, నా దగ్గరికి రావద్దని. కారణం ఏమంటే ఇక్కడ ఫ్రీగానే చెప్తాను మీకు. నేను నాకు ఉన్నటువంటి దాని ప్రకారం ఇక్కడ ప్రతిరోజు వచ్చి మీ అందరి కోసం మీకు లైన్ కలవలేదని చెప్పేసి నా పర్సనల్ నంబర్కి చేసి నన్ను దయచేసి ఇసికించొద్దు. ఎందుకంటే రోజుకు 200 కాల్స్కి సమాధానం చెప్పాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి అమ్మా. కాబట్టి ఒకళ్ళకి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, అందరికీ సమస్య ఉంటుంది. నాకు కూడా ఇది పెద్ద సమస్య అయిపోతుంది నిజంగా చెప్పాలంటే. మీకున్నటువంటి జాతక సమస్యలకి మీకున్న పరిష్కార మార్గాలు నేను ఇక్కడ చెప్పేదానికి, నాకున్న దానికి ప్రతిదానికి కూడా ఒక పని, ఏ దాని పని అది చేసుకుంటూ పోతున్నప్పుడు దానికి ఇంటరాక్ట్ చేస్తే అది రియాక్షన్ ఉంటుంది. అలాగే మీ జాతక ఫలితాలను నేను చూసి మీకు చెప్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని, వాటి యొక్క ఇబ్బందులను నేను కూడా అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే మీకు తప్పించుకునే మార్గాన్ని నేను చెప్తాను. దాన్ని తప్పించుకోవాలంటే అది కూడా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ దొంగను ఎదుటోడు పట్టించాడు అనుకో, ఆ దొంగకి ఎలా ఉంటుంది, ఆ పట్టించడం మీద కోపం ఉంటుంది. అలాంటి పరిస్థితి మీ మీద ఉన్నటువంటి ప్రభావాన్ని నేను తగ్గించుకునేందుకు మార్గం చెప్తే ఏమవుతుందంటే అది ఆ కర్మ నాకు చుట్టుకుంటుంది. కాబట్టి దాన్ని అనుభవించేదానికి నాకు కొంత సమయం కావాలి. దానికి ఒక జపమో తపమో ఏదో ఒకటి, ఒక తారక మంత్రం, ఒక పూజ పునస్కారం నేను చేసుకోవాల్సిందే, మీరే కాదు నేను కూడా చేసుకోవాల్సిందే. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేస్తే మీకేం ప్రయోజనం ఉండదు. దయచేసి ఇక్కడికి కాల్ చేయండి. ఇక్కడ ప్రతిరోజు మీ అందరి కోసం నేను వస్తాను. మీకు కాల్ కలిసినటువంటి వాళ్ళు చక్కగా మీరు చెప్పించుకోండి. అదే ఎప్పుడన్నా నా పర్సనల్ పని మీద వచ్చినప్పుడు, ఎక్కడికన్నా వచ్చేటప్పుడు నేను చెప్తాను. అక్కడికి వచ్చి మీరు నన్ను కలిసి పర్సనల్గా మీరు, అది నా ఫీజు నచ్చితేనే, అది కూడా, లేకపోతే అది కూడా రావద్దు దయచేసి. కాబట్టి మీకున్నటువంటి జాతక సమస్యల యొక్క ప్రభావం జాతకం చెప్పేవాడి మీద కూడా ఉంటుంది. కాబట్టి దానికి మేము కూడా కర్మను అనుభవించవలసి వస్తుంది. దానికి తప్పకుండా మేము రెమెడీ చేసుకోవాలంటే ప్రతిరోజు గాయత్రి చదవాల్సిందే, గాయత్రి మంత్రాన్ని నిత్యం పారాయణం చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకున్నటువంటి జాతక సమస్యల్లో ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు అన్నది నేను తప్పకుండా చెప్తాను. ఏదైనా ఒక విశ్వాసాన్ని నమ్మండి. ఫస్ట్ ఒక విశ్వాసాన్ని నమ్మితే ఆ విశ్వాసం మిమ్మల్ని బయటపడేస్తుంది. ఆ విశ్వాసం ఏంటంటే ఏదైనా సరే ఒక భగవంతుడిని 100 దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకరిని నమ్మండి, ఆ ఒక్కరు మిమ్మల్ని తప్పకుండా దరి చేరుస్తారు. మన మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. శ్రీనాథ్ గారు, నెల్లూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/10/1992. 92. టైం చెప్పండి. 3:15 AM మేడం. ఎక్కడ పుట్టారండి? నగరం, గుంటూరు డిస్టిక్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. గురుగారు నమస్తే సార్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. వెరీ గుడ్. 3 times ఎగ్జామ్ రాశాను. 12,000 ర్యాంక్ దాకా వచ్చి ఆగిపోయింది. ఓకే. సో నేను ప్యారలల్ గా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను ఓపెన్ యూనివర్సిటీలో. ఓకే. నేను డాక్టర్ అయ్యే పరిస్థితి ఉందా, లేకపోతే నేను ఫర్దర్ స్టడీస్ MSc చేసుకోమంటారా? ఇక్కడ మీ జాతకరీత్యా అమ్మ, నీది సింహలగ్నం, రాశి వచ్చేసి పుబ్బా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో రవి నీచ స్థితిలో బుధునితో, 4వ ఇంట్లో రాహు నీచ స్థితిలో శుక్రునితో, 6వ ఇంట్లో శని, దశమ స్థానంలో కేతు నీచ స్థితిలో, తర్వాత ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. కుజ మహాదశ జరుగుతుంది. విద్యాస్థానంలో శుక్ర రాహులు ఉన్నారు. ఈ శుక్రుడు రాహు ఉన్నందువలన నువ్వు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు? దయచేసి ఇక్కడ రాహు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే శుక్రుడితో కూడా చేరి నువ్వు వైద్య వృత్తి కోసం చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలా కాకుండా నువ్వు ఫర్దర్గా స్టడీకి 2016 డిసెంబర్ తర్వాత నువ్వు ఫర్దర్ స్టడీ కోసం ట్రై చేయి. దాంట్లో PhD చేయి, అక్కడ డాక్టరేట్ సంపాదించు. ఇంటి ముందు డాక్టర్ అని పేరు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు MBBS డాక్టర్ అవ్వాలనుకుని దానివల్ల ప్రయత్నం చేసి అది ఇప్పుడు కాదు, నువ్వు కానీ ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఇంకొక 4-5 సార్లు రాసి కూడా టైం వేస్ట్ చేసుకుంటావు. అలాంటిది చేయకుండా ఫర్దర్ స్టడీగా చదువుకొని PhD చేయి, దాంట్లో డాక్టరేట్ సంపాదించు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. భవానీ గారు, నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు చెప్పండి. 17వ తారీఖు
10వ నెల 2001 అండి. టైం చెప్పండి. ఉదయం 8 గంటలకండి. ఎక్కడ పుట్టారండి? రావులపాలెం అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, నమస్కారం అండి. చెప్పండి. దోషాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పారేనండి. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి తులా లగ్నం, తులారాశి, నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం 4వ పాదం. ఈ చిత్తా నక్షత్రం 4వ పాదంలో ఇక్కడ స్వాతి తులారాశిలో ఉండటం, ఇది 7.5 సంవత్సరం శనిలో ఉందమ్మా. ఈ 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం ఇక్కడ ఇంకా ఉంటుంది జనవరి వరకు కూడా. ఈ పాప జాతక రీత్యా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు పరాక్రమ స్థానంలో కేతువుతో కూడా కలిసి, ఆ కేతు మూలా నక్షత్రంలోనే ఉన్నాడు, స్వనక్షత్రంలో. అష్టమంలో శని ఉన్నాడు వక్రించి. 9వ ఇంట్లో గురు రాహులు, 12వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో, రవి బుధుడు కలిసి ఉన్నటువంటి జాతకం. అష్టమంలో శని యోగకారకుడే, కానీ అష్టమ శని దోషాన్ని ఇస్తుంది, మాంగళ్య దోషాన్ని. కాబట్టి ఈ మాంగళ్య దోషానికి శనికి తప్పకుండా పరిహారం చేయించినట్లయితే బాగుంటుందమ్మా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. వైజాగ్ నుంచి పార్వతి గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి కోసం కనుక్కున్నాను. అబ్బాయి పేరు చంద్రశేఖర్. చెప్పండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17వ తారీఖు చెప్పండి. 17వ తారీఖు 5వ నెల 5వ నెల 91 అమ్మా. 91. టైం చెప్పండి. 10:40 నిమిషాలుగమ్మా. శుక్రవారం వైజాగ్లోనే పుట్టాడమ్మా. మరొకసారి టైం చెప్పండి. 10:40 నిమిషాలు రాత్రి. రాత్రి 10:40 నిమిషాలకు. అవునమ్మా. గురుగారితో మాట్లాడండి. స్వామి నమస్తే అండి. నమస్తే అమ్మా. బాబు ఎంత చేస్తున్నాడండి? ఈ సంవత్సరంతో అయిపోతుంది. జాబ్ ఎప్పుడు వస్తుందో కనుక్కున్నాను స్వామి. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా మకర లగ్నం, రాశి వచ్చేసి ఇంది మిథున రాశి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం 1వ పాదం. ఇక్కడ వృత్తి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో చంద్రుడితో కేతువుతో కలిసి మిథున రాశిలో ఉన్నాడు. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. శని శాసయోగాన్ని ఇస్తాడు తప్పకుండా. ఇక్కడ 2 మహాపురుష యోగాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి యోగాలు. శని ఇచ్చేటువంటిది, గురువు ఇచ్చేటువంటిది. ఈ జాతకరీత్యా ఈయనకి ఇమీడియట్లీగానే జాబ్ ఉందమ్మా, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. శని మహాదశ జరుగుతుంది. శనిలో కూడా చంద్రుడు వస్తాడు ఇక్కడ రేపు జూన్ 1 నుంచి. కాబట్టి ఇమీడియట్లీగానే జాబ్ ఉంది, అందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే జాతక సంబంధిత విషయాలు తెలియజేస్తున్నారు గురుగారు. ఇక్కడ వచ్చేసి ఒక జాతకంలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దోషాలు ఉంటాయమ్మా. నిన్న కూడా చెప్పాను, ఇంతకుముందు ఒక జాతకంలో చెప్పాను. అష్టమంలో శని యోగకారకుడై ఉన్నప్పటికీ కూడా, అంటే పాపగ్రహం పాపస్థానంలో ఉన్నప్పుడు యోగమే, కానీ ఆ స్థానానికి సంబంధించినంతవరకు ఆయుష్నిస్తుంది. కానీ ఆ ఆయుష్కు సంబంధించినటువంటి ఓకే, కానీ అది మాంగళ్య స్థానం కింద తీసుకున్నప్పుడు దోషాన్ని ఇస్తుంది. అందులో ఈ జాతకానికి సంబంధించినంతవరకు గురువు ఒకరికి యోగకారకుడుగా ఉంటే, ఇంకొకరికి యోగాన్ని ఇవ్వకపోయినా కూడా అక్కడ సైలెంట్గా ఉండేటువంటి జాతకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, ఒక్కొక్కరికి దోషాన్ని ఇస్తాడు. కాబట్టి ప్లానెటరీ సిస్టమ్ అన్నటువంటిది అందరికీ కూడా ఒక్క నిమిషం తేడాతో పుట్టినటువంటి వాళ్ళకు కూడా సైకలాజికల్లీ కానీ, ఫిజికల్లీ కానీ, అలాగే వాళ్ళ యొక్క వృత్తి ప్రవృత్తుల్లో కానీ ప్రతి దాంట్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయి, ఆలోచన విధానాల్లో కూడా. కాబట్టి ఒక చిన్న డిగ్రీలోనే అంత తేడా ఉంటుంది. కాబట్టి ఒకే తల్లి కడుపులో జన్మించినటువంటి బిడ్డలకు కూడా తేడా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం ఎవరి మీద ఎలా ఉంటే, పూర్వజన్మ సుకృతం ఎలా ఉంటే, దాని ప్రకారం వాళ్ళ యొక్క జన్మజాతక రీత్యా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి దోషాల కోసం మీరు యజ్ఞయాగాదులు నిర్వహించినంత మాత్రం చేత ఈ కలియుగంలో దాని యొక్క ప్రయోజనం అంతంత మాత్రంగా ఉంటుంది. కాబట్టి నామస్మరణ, ఈ కలియుగంలో నామస్మరణ అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి ఆ నామస్మరణ చేయటం ద్వారా, ఒక మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ద్వారా మీకు, లేదా రాయటం ద్వారా మనకు తప్పకుండా నవవిధమైనటువంటి భక్తిలో ఏదో ఒక భక్తి ద్వారా భగవంతుని ఆరాధన చేయటం వలన మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి భగవంతుడు దారి చూపిస్తాడు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. హైదరాబాద్ నుంచి సునీత గారు. నమస్కారం అండి సునీత గారు. నమస్కారం అండి. చెప్పండి. నేను మా తమ్ముడు శివశంకర్ గురించి కనుక్కుందామని కాల్ చేస్తున్నానండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ April 19th అండి, 1982 అండి. April 19th, 1982. 1982. పుట్టిన టైం చెప్పండి. టైము 4:15 నిమిషాలండి. ఎప్పుడండి? మార్నింగా? ఈవినింగ్ ఓకే. 4:15 నిమిషాలు. ఎక్కడ పుట్టారు? మా గుంటుపల్లి అండి. గురుగారితో మాట్లాడండి, సందేహం వ్యక్తం చేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నేను చాలా సార్లు కాల్ చేశాను, నాకు అనుకోకుండా ఈ రోజు లక్కీగా
చెప్పండి. సార్ మా తమ్ముడు శివశంకర్ సార్, తనకి ఈ మధ్య పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, తనకు కలవలేదు. అందుకని మీరు ఒకసారి తన జాతకం చూసి చెప్తారని చెప్పి కాల్ చేస్తున్నాను. ఈ అబ్బాయి జాతక రీత్యా అమ్మ ఇతనిది కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం శతవిష నక్షత్రం 1వ పాదం. ఈ జన్మ జాతక రీత్యా రేపు జూన్ 6 నుంచి శని మహాదశలో బుధుడు వస్తాడు. శని మహాదశలో బుధుడు అద్భుతమైనటువంటి మిత్రులు కాబట్టి తప్పకుండా ఇక్కడ యోగకారకంగా ఉంటుంది. వివాహ సంబంధమైనటువంటి సమస్య ఇక్కడ తీరేదానికి అవకాశం ఉన్నది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. రమాదేవి గారు, నమస్కారం అండి. రమాదేవి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/1/1989. పుట్టిన టైం చెప్పండి. హలో చెప్పండి. 31/1/1989. అవునండి. పుట్టిన టైం చెప్పండి. 11 నుంచి 12 లోపు అండి. ఎప్పుడండి? మధ్యాహ్నమా రాత్రా? అవునండి, మధ్యాహ్నం అండి. ఎక్కడ పుట్టారండి? రేపల్లి పక్కన బొబ్బర్లంక. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. ఓకే, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మా బాబు వివాహం గురించి అండి. ఈ అబ్బాయి లగ్నం మేష లగ్నం అమ్మ. రాశి వచ్చేసి ఇది వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో ఇక్కడ కుజుడు మంచి యోగంలో, 2వ ఇంట్లో గురువు, అలాగే జాతకంలో పంచమ కేతు, అష్టమ చంద్రుడు, తర్వాత 9వ ఇంట్లో శని, 10వ ఇంట్లో రవి బుధుడు వక్రించి శుక్రునితో, రాహు ఏకాదశంలో ఉన్నటువంటి జాతకం. ఇక్కడ మీ అబ్బాయి జాతక రీత్యా సప్తమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. ఈ శుక్రుడు యొక్క అంతర్దశ ఇక్కడ జరుగుతున్నది. వివాహానికి సమయం మొన్న 24 నుంచే మొదలైంది. అది నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 30 వరకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. తప్పకుండా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. సరోజిని గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి సరోజిని గారు. నమస్కారం అండి, మాట్లాడండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. నమస్కారం అండి, మాట్లాడండి. మీరు జాతక రీత్యా కొన్ని దోషాలు చెప్తూ ఉంటారు కదా గురుగారు, దానికి సంబంధించిన పరిహారాలు ఎప్పుడు జీవితాంతం చేయాల్సి ఉంటుందంటారా, లేకపోతే? అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు నేను అంతకుముందు చెప్పినట్టుగా కుజదోషం ఉందని చెప్తాం, లేదా సర్పదోషం ఉందని చెప్తాం, లేదా నాగదోషం ఉందని చెప్తాం, లేదా శని దోషం, బుధ దోషం, శుక్రదోషం, ఈ రవి దోషం, ఇలాగా ఒక్కొక్క గ్రహం ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉంటే అది యోగం అవుతుంది, ఉండకూడని చోట్ల ఉంటే అది దోషం అవుతుంది. శత్రురాశి, మిత్రరాశి, అలాగా చాలా ఉంటాయి ఇక్కడ. అయితే ఇక ఒక పరిహారం ఏదైతే చెప్పుకున్నామో ఈ కుజదోషానికి సంబంధించినటువంటిది అందరికీ చాలామందికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్కలాగా చెప్పున్నాడు. ఇప్పుడు కుజుడిని మంగళప్రదమైనటువంటి వాడు కుజుడిని ఇక్కడ మనం చాలామంది సౌత్లోనే అది తీసుకుంటాం దోషంగా. నార్త్లో వచ్చి శని దోషాన్ని ఎక్కువగా తీసుకుంటారు. బెంగాలీస్ కానీ నార్త్లో కానీ శనిని ఎక్కువగా దోషాలుగా తీసుకుంటారు. మన సౌత్లో కుజుడిని శనిని కూడా తీసుకుంటాం మనం. అయితే ఈ కుజదోష ప్రభావం ఒక 30 ఏళ్ల వరకు పెళ్లి కాలేదనుకుందాం, ఆ దోష పరిహారం చేయంగా 30 ఏళ్ళకి పెళ్ళి అయింది అనుకుందాం. దాన్ని మన వాళ్ళు ఇంక మర్చిపోతారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇద్దరు చక్కగా ఉంటారు, లేదా పరిహారం అయిపోయిన తర్వాత ఒక 2 నెలలే చక్కగా ఉంటారు, తర్వాత విడాకులోనో లేకపోతే కొట్లాడుకోవడం మొదలెడతారు. లేదా సక్రమంగా ఉన్నా కూడా అది పిల్లల కోసం కష్టపడటం, లేదా హాస్పిటల్ చుట్టూ తిరగటం ఇలాంటివి ఉంటాయి. లేదా కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలాగా ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఆ దోషం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశమే లేదు. కాబట్టి భగవన్నామస్మరణ అనేటువంటిది నిత్యం చేయటం ద్వారా ఆ ఏదైతే పరిహారం ఉన్నదో అది అప్పుడప్పుడు చేసుకోవటం ద్వారా తప్పకుండా మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఎలా అంటే బీపీ ఉన్నది, మీకు అదే ఈజీగా చెప్తాను. మీకు బ్లడ్ ప్రెషర్ అంటాం దాన్ని. అది ఒకసారి మన బాడీలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అది అప్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు డౌన్లో ఉంటే లో బీపీ, హైలో ఉంటే హై బీపీ. ఒక్కసారి మాత్ర వేయటం మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపకూడదు, కంటిన్యూగా చేయాలి. అలాంటిదే దోషం కూడా. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. వైజాగ్ నుంచి శ్యామల గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? గురువు గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. 1/9/1975 సాయంత్రం 4 గంటలకి. సాయంత్రం 4 గంటలు. ఏ ఊరమ్మా? వైజాగ్ అండి. వైజాగ్లో పుట్టారా? అవునండి, విశాఖ జిల్లా వస్తుందండి. ఇది మీదేనా? ఇది నాదేనండి. ఇక్కడ సప్తమంలో శని దోషం ఉన్నదమ్మా. మరి ఇది వివాహ దోషం అంటే పెళ్ళైనా కూడా హస్బెండ్కి ఇబ్బందులు వస్తాయి.
ఈ జాతకంలో. కాబట్టి మకర లగ్నానికి 7వ ఇంట్లో శని ఉన్నాడు. మిథున రాశి మీది, ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. కాబట్టి శని మహాదశ అయిపోవాలమ్మ. 2016 జూన్ నుంచి మీ జాతకరీత్యా లక్ష్మీ యోగం ఉన్నది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విజయవాడ నుంచి మాధవి గారు. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే అండి, నాది సెప్టెంబర్ 17, 1985 అండి డేట్ ఆఫ్ బర్త్. 1985 సెప్టెంబర్ 17. ఓకే అమ్మా, ఎన్ని గంటలకు పుట్టారు మాధవి? midnight 1:10 కండి. ఏ ఊర్లో పుట్టారు మీరు? విజయవాడేనండి. మీ జాతకరీత్యా మీది కన్యా రాశి, చిత్తా నక్షత్రం 2వ పాదం, మిథున లగ్నం అమ్మ. ఇక్కడ జన్మ జాతకంలో 2వ ఇంట్లో కేతు, అలాగే 3వ ఇంట్లో కుజుడు బుధుడు, 4వ ఇంట్లో రవిచంద్రులు, 5వ ఇంట్లో శని కేతువులు, అష్టమంలో గురువు వక్రించి మకర రాశిలో నీచ స్థితిలో, లాభంలో రాహు, వివాహ దోషం ఉన్నది, జాగ్రత్త. సంతానం కూడా ఇక్కడ శాపం ఉన్నది, సర్పశాపం అంటాం, అది నాగదోషం కిందకి చెప్పబడుతుంది. కాబట్టి ఈ రెండు ఉన్నాయమ్మా. గురువుకి శని కేతువులకి తప్పక పరిహారం చేసుకోవటం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. లక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి లక్ష్మి గారు. నా పేరు లక్ష్మీ విజయవాడ నుంచి. చెప్పండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అల్లుడు గురించి అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 8వ తారీఖు అండి, చెప్పండి. 83వ సంవత్సరం, నైట్ 11 గంటలకండి. ఎక్కడ పుట్టారండి? జగేపేటలోనండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మా అల్లుడు గారు ప్రాబ్లం సృష్టిస్తున్నారండి. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి వాళ్ళకి. హ్మ్. ఇది ప్రాబ్లమ్స్ అండి. ఏంటమ్మా? సంబంధాలు పెట్టుకున్నాను. ఏంటండి మీ అల్లుడు? ప్రాబ్లమ్స్ అండి, ఏదో సంబంధాలు పెట్టుకొని వేరే సంబంధాలు పెట్టాడండి. ఏదేమ్మా, ఇక్కడ జన్మజాతకంలో సర్పదోషం ఉన్నది, సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. అందులో కూడా కన్యారాశి హస్త నక్షత్రం 2వ పాదం, ఇక్కడ లగ్నంలో రాహు ఉన్నాడు, సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నదమ్మా. ఈ జాతకంలో ఈ సర్పదోషానికి మీరు పరిహారం చేయించండి, దానివలన ప్రయోజనం ఉంటుంది. లేకపోతే మాత్రం అది అలాగే కంటిన్యూ ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు, అష్టమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉండి అందులో కూడా కేతువుతో కలిసి ఉండటం, ఇప్పుడు ఆ గురు మహాదశ జరగటం. కాబట్టి ఆయన నచ్చినట్టుగా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ బయట ఉండాల్సిన దానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోపుగా ఎప్పుడంటే నెక్స్ట్ ఫిబ్రవరి లోపుగా ఒకసారి ఈ రాహుకేతుల పూజ ఆయన చేత చేయించండి, తద్వారా ఒక దారిలో పడేదానికి అవకాశం ఉంటుంది. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. సరోజిని గారు వైజాగ్ నుంచి. నమస్కారం అండి సరోజిని గారు. నమస్కారం అండి, నేను చెప్తున్నానండి. 24/12/92 అండి. 24/12/92. 92 అండి. టైం చెప్పండి. ఉదయం 9:40 అండి. మూల నక్షత్రం 4వ పాదం. ఎక్కడ పుట్టారండి? అనకాపల్లి అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. మా అబ్బాయికి లైఫ్ ఎలా ఉంటుందని చదివేమో అయిపోయిందండి ఈ సంవత్సరం. ఇంకా ఎందులోనే స్థిరపడలేదు. ఎంఎస్ చేశాడు, ఏయులో డిగ్రీ చేసాడండి. అబ్బాయికి జాబ్ అదేమి రాలేదు. లైఫ్ ఎలా ఉంటుందని మేము టెన్షన్ పడుతున్నాం అండి. ఇక్కడ ఈ అబ్బాయిది మకర లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, మూలా నక్షత్రం 4వ పాదం అమ్మ. ఇక్కడ రవి మహాదశ జరుగుతుంది. రవిలో కూడా రాహు జరుగుతూ ఉన్నాడు ఈ జూలై వరకు కూడా. రవి వ్యయంలో ఉన్నాడు, అష్టమాధిపతి వ్యయంలో యోగకారకుడే. దశమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు. కాబట్టి లగ్నంలో శుక్రుడు శని ఉన్నారు. శని ఇక్కడ శాసయోగాన్ని ఇస్తాడు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, డోంట్ వరీ. ఎందుకంటే ఈ రవి దశలో కూడా రేపు జూలై నుంచి గురువు వస్తాడు. గురువు భాగ్యరాశిలో ఉన్నాడు. ఇక్కడ అష్టమాధిపతి వ్యయంలో యోగకారకుడే కాబట్టి శని అందులో మిత్ర రాశిలో ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. రేపు జూలై నుంచి బాగుందమ్మా, కంగారు. మరొక కాలతో మాట్లాడదాం గురుగారు. లక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి లక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, కాస్త గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. విజయవాడకి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అడుగుదామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి లక్ష్మి గారు. బాబు గురించి అడుగుదామండి. బాబు గురించి అడుగుదామండి. ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 అండి, 1987 అండి. మరొకసారి చెప్పండి.
1987 అండి. 1987 ఆగస్టు 31 మధ్యాహ్నం 1:15 అండి టైం. ఎక్కడ పుట్టారండి? 1987 ఆగస్టు 31 ఇక్కడ మీరు అనంతపురం. ఇచ్చినటువంటి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి జాతకంలో 3వ ఇంట్లో కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, 4వ ఇంట్లో కేతు, పంచమంలో చంద్రుడు, 6వ ఇంట్లో శని, దశమ రాహు, ఏకాదశంలో గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ఈ జాతకానికి సంబంధించినంతవరకు బుధ మహాదశ జరుగుతుంది. ఈ బుధుడు పరాక్రమ స్థానంలో లగ్నాధిపతి అయి 4వ స్థానానికి అధిపతి అయి రవి బుధుల యొక్క యోగంలో ఉన్నది. అలాగే ఏకాదశంలో గురువు ఉన్నది. ఈ బుధుడి యొక్క మహాదశ అద్భుతంగా ఉంటుందమ్మా. ఈ బుధ దశలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. జాతకంలో పెద్ద దోషాలు కూడా ఏమీ లేవు. కాబట్టి 7.5 సంవత్సరం శని ప్రభావం రేపు జనవరి 26కి అయిపోతుంది. అయిపోయినప్పటి నుంచి ఇంకా బాగుంటుంది. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. రాజీ గారు మచిలీపట్నం నుంచి. నమస్కారం అండి. మాట్లాడండి రాజీ గారు, మీకు లైన్ కలిసింది, మాట్లాడండి. మా బాబు గురించి అడగాలనుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/11 చెప్పండి. 5/11 అమ్మా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. 93 అమ్మా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి ఫస్ట్. 93 విజయవాడలో పుట్టాడండి. ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? తెల్లవారితే 4:25 తెల్లవారితే 5 తారీఖు 4:25. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చి కన్యా లగ్నం, రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం అమ్మ. ఈ జాతకంలో కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడు రవి నీచ స్థితిలో, అలాగే గురువుతో బుధుడు వక్రించి 3వ ఇంట్లో కుజుడు ఇక్కడ జాతకంలో ఉన్నాడు చక్కగా. అలాగే రాహు నీచ స్థితిలో, పంచమంలో పంచమాధిపతి అయినటువంటి శని అద్భుతంగా, అలాగే 9వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, దశమంలో చంద్రుడు. 3 గ్రహాలు నీచ స్థితి కలిగి ఉన్నాయి. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది, శుక్రుడి యొక్క అంతర్దశ. ఈ శని పంచమంలో, శుక్రుడు ధనంలో ఉన్నందువలన ఈ దశాంతర దశలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇతని జాతకరీత్యా పెద్ద దోషం అంటే ఇక్కడ 3 గ్రహాల్లో కూడా ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి రవి కుటుంబ స్థానంలో ఉండటం వలన, తండ్రి స్థానంలో వచ్చేసి కేతు నీచ పడిపోయి ఉండటం వలన కుటుంబ సంబంధంగా, ధన సంబంధంగా తండ్రికి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం. కాలర్స్ అందరి జాతక వివరాలు చాలా చక్కగా అందించారు గురువుగారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఈనాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి జన్మకుండలి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.